కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని ప్రకటించబోతున్నారా అన్న దానికి సంబంధించి ఊహాగానాలు అయితే నెలకొన్నాయి. కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై అటు అధిష్టానం అయితే ఒత్తిడి పెంచింది. కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో షర్మిలారెడ్డి ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అయితే కడప ఎంపీ అభ్యర్థికి సంబంధించి సమాలోచనలు చేస్తోంది. షర్మిలారెడ్డిని బరిలోకి దింపాలన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? మొదటి యాక్చువల్ గా కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తారనే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇవాళ కూడా దానికి సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం వైసీపీ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25వ తారీఖు కాంగ్రెస్ అభ్యర్థి లిస్టు ప్రకటిస్తుంది. ప్రస్తుతం సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 2 సమావేశాలు జరుగుతాయి ఇవాళ రేపట్లో. తర్వాత లిస్టు ఫైనలైజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తారు. అయితే ఇక్కడ షర్మిల పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే షర్మిల గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా విరుచుకుపడుతున్నారు. సొంత అమ్మాయి అయినా కానీ విమర్శల విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. వివేక హత్య దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆమె కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా ఆమె ఓటు హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పోటీ చేయడానికి సొంత రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉండాలి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓటు గతంలో వేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా ఓటర్ గా ఉండొచ్చు కాబట్టి ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, వైసీపీకి ఎంతవరకు ఫైట్ ఇస్తారు, టీడీపీ ఈ పొత్తు కూడా మరి షర్మిలకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుందా, ఇవన్నీ చర్చనీయాంశంగా మారే. మొత్తానికి కడప బరిలో షర్మిల ఉండటం అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల ఉండటం, ఒకవైపు వివేక హత్య కేసుకు సంబంధించి షర్మిల, సునీత, వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ ఎక్కువగా విమర్శలు చేయటం, వీటన్నిటి నడుమ షర్మిల విజయం ఎంతవరకు ఆధారపడి ఉంటుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అటు కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల అయితే పోటీ చేయడానికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల అంతర్గత టాక్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు. అలాగే కడప రాజకీయాలు ఏ విధంగా మారబోతాయని అనుకోవచ్చు అంటారు ఇన్ కేసు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే? అంటే కాంగ్రెస్ వర్గాలు అన్ని కలిపి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి కడపలో షర్మిల ఉంచాలని డిసైడ్ చేశారు. పార్టీలో చర్చ జరిగిన తర్వాతే షర్మిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. బహుశా లిస్ట్ వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. ఇదే విషయం మీద కాంగ్రెస్ నేతలు కూడా ప్రధానంగా చర్చించుకుంటూ ఉన్నారు. షర్మిల గట్టి పోటీ ఇవ్వగలదు, అవసరమైతే మిగిలిన పార్టీలు ఒకటి సపోర్ట్ చేస్తే నెగ్గగలదనే అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ షర్మిల సంబంధించి రాజకీయ వర్గాల్లో మార్పు ఏంటంటే షర్మిల అనేది లెజెండరీ పర్సనాలిటీ. కడప గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి గెలుచుకుంటూ వచ్చారు. కడపలో యథేచ్ఛగా పోటీ లేదు. ఇప్పుడు షర్మిల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి వైఎస్ వారసురాలుగా ఉంటారు కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు షర్మిల మధ్యలో అవినాష్ రెడ్డి కడప నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి రాజకీయ వర్గాల్లో తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. అయితే మరి షర్మిల ఎంతవరకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది, కేవలం షర్మిలనే చూసి ఓట్లు పడతాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తే కనుక పరిస్థితి ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు ఇన్ కేస్ ప్రసన్న కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తే అటు వైసీపీ పార్టీపై ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికే వివేక హత్యకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. వివేక మటన్ ని ఒక రాజకీయ వస్తువుగా మిగిలిన పార్టీలు వాడుకుంటూ ఉన్నాయి. వైసీపీ దాని మీద ఎన్ని సమర్థించినా కూడా వైసీపీ మిగిలిన పార్టీల విమర్శలు తగ్గట్లేదు. ప్రధానంగా టీడీపీ, జనసేన అదే టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు షర్మిల కూడా అదే రకంగా సునీతతో కలిసి అంటే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో కలిసి ఆమె జగన్ ఓడించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తప్పనిసరిగా కడప సీట్లోనైనా ఎలాగైనా నెగ్గాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా కడప ఎంపీ సీట్ గెలిచినా ఒక ఘన విజయంగా కూడా చూస్తారు కాబట్టి ఆ దిశగా షర్మిల పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.
కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోందా? ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కడప నుంచి అటు పోటీ చేయాలంటూ కూడా షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ప్రస్తుతం కడపలో చూస్తే రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అయితే కడపలో షర్మిల ఎంపీగా పోటీ చేస్తుందనే తెలుస్తుంది. అయితే ఇటీవల కూటమి బీజేపీ అటు టీడీపీ ఇటు జనసేన కూటమి ఒకవైపు, మరోవైపు వైసీపీ ఒకవైపు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేయడము చాలా ఆశాభావంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే విధంగా నాయకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కృష్ణ, కడప నుంచి అటు షర్మిల పోటీ చేస్తే దీనికి సంబంధించిన ఎఫెక్ట్ వైసీపీ పార్టీపై ఏ విధంగా పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మాధురి, అయితే షర్మిల పోటీ చేయడం వల్ల వైసీపీకి కూడా అంతో ఇంతో ఎఫెక్ట్ అయితే తగులుతుందని తెలుస్తుంది మాధురి. అయితే కడప ఎంపీ అభ్యర్థికి సంబంధించి షర్మిల అన్నట్లుగా కూడా ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో సమీకరణాలు ఏవైనా రాష్ట్రంలో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా కృష్ణ? ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు అయితే ఇప్పటికే పూర్తిగా కడప జిల్లాలో అయితే మారాయి. అయితే షర్మిల పోటీ చేయడంతో కొన్ని రాజకీయ ప్రభావం కూడా అటు వైసీపీకి అటు టీడీపీకి కూడా ఓటు బ్యాంకింగ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది మాధురి. అండ్ ఇన్ కేస్ కడప ఎంపీగా షర్మిలనే బరిలోకి దిగితే అటు గెలుపు అవకాశాలు ఎంత మేర ఉంటాయని అనుకోవచ్చు అంటారు కృష్ణ? గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అంతో ఇంత కాసో కూసో అటు ఇటు అన్నట్టుగా ఉంటుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.